హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్. ఈ వీడియోలో మనము 98 డేస్‌లో డీఎస్ఏ ఎలా నేర్చుకోవాలన్న దానిపైన ఒక స్ట్రాటజిక్ ప్లాన్‌తో వచ్చామనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా ఏ డే రోజు ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి విత్ మోటివేషన్ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనము డీఎస్ఏకున్న మిత్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? జనరల్‌గా అందరూ ఏమనుకుంటారు అంటే డీఎస్సీ నేర్చుకోకుండా ముందు నాకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా బాగా వచ్చుండాలి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అప్పుడే నేను డీఎస్సీ చేయగలుగుతానేమో అనుకుంటారు. తప్పు. నీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో బేసిక్స్ వస్తే చాలు. ఇప్పుడు బేసిక్స్ అంటే ఏంటో అవి కూడా చెప్తా. నీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ తెలిసుండాలి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ తెలిసుండాలి. ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్‌పుట్ ఎలా ప్రింట్ చేయాలి. దాని తర్వాత నీకు ఇఫ్ కండిషన్స్, ఎల్స్ కండిషనింగ్స్ వచ్చుండాలి. ఇఫ్, ఎల్స్ ఇఫ్, స్విచ్ కండిషన్స్ ఇవి వచ్చుండాలి. దాని తర్వాత నీకు లూప్స్ వచ్చుండాలి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ ఈచ్ లూప్ ఈ లూప్స్ వచ్చుండాలి. దాని తర్వాత నీకు ఫంక్షన్స్ వచ్చుండాలి. అంటే ఫంక్షన్స్ ఎలా రాస్తారు, డిక్లరేషన్ ఎక్కడుంటది, అట్లా డెఫినేషన్ ఎక్కడుంటది, ఇట్లా దీని కాన్సెప్ట్స్ వచ్చుండాలి. నువ్వు ఊప్స్ నేర్చుకుంటే ఇంకొంచెం అడిషన్ టు దిస్ అంతే. నీకు ఈ బేసిక్స్ ఆఫ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ వచ్చినా చాలు, నువ్వు చాలా హ్యాపీగా డిఎస్ఏని స్టార్ట్ చేసుకోవచ్చు. నువ్వు డిఎస్ఏ నేర్చుకుంటున్న ప్రాసెస్లో నీకు ఏదైనా కాన్సెప్ట్ అవసరం వస్తే పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. దిస్ ఇస్ మిత్ నెంబర్ 1. మిత్ నెంబర్ 2, డిఎస్ఏ చాలా టఫ్, అసలు డిఎస్ఏ నేర్చుకోవడం చాలా కష్టం అది ఇది అనుకుంటారు. కానీ నువ్వు డెడికేటెడ్గా ఒక 98 డేస్ నేను చెప్పినట్టు నువ్వు కనుక డెడికేటెడ్గా 98 డేస్ పర్ డే 2 to 4 hours ఇచ్చావనుకో, డిఎస్ఏ కష్టమే కాదు బ్రో. ఇట్స్ లైట్. ద హార్డెస్ట్ థింగ్ ఇన్ దిస్ ఎర్త్ ఇస్ లీడింగ్ లైఫ్. దాన్నే మనం చాలా హ్యాపీగా ఇట్లా అంటే హ్యాపీగానో బాధగా ఎట్లా ఒకట్లా లీడ్ చేస్తున్నాం. అట్లాంటప్పుడు ఒక సబ్జెక్ట్ నేర్చుకోలేమా? ఇంజనీరింగ్లో 40+ సబ్జెక్ట్స్ చేస్తాం మనము. దాంతో పోల్చుకుంటే ఒక సబ్జెక్ట్ ఎంత? స్కూల్ నుంచి వేసుకొని వస్తే ఇప్పుడు 100 సబ్జెక్టుల పైన మనం పాస్ చదివి ఉంటాం ప్రతి అట్లా. సో ఇట్స్ వెరీ ఈజీ అనమాట. సో డిఎస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ టఫ్. మీరు ట్రై చేయరు కాబట్టి మీకు టఫ్ అనిపిస్తుంది. అది ట్రై చేసి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టఫ్. మిత్ నెంబర్ 3, మనము డిఎస్ఏ చాలా బాగా నేర్చుకుంటే మనకి జాబ్స్ వస్తాయి, మనం కనుక కొంచెం నేర్చుకుని వదిలేసి మనకి జాబ్స్ రావు అని ఒక మిత్ ఉంటుంది. జనరల్గా చెప్తానండి. మీ టార్గెట్ ఏరియా పైన మీ డిఎస్ఏ ఎంత నేర్చుకోవాలని ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ టార్గెట్ చేస్తున్నారు అనుకోండి, ప్రస్తుతానికి మీకు అరేస్, లింక్డ్ లిస్ట్, ట్యాగ్స్, క్యూస్ ఈ 4 డిఎస్ఏ డాటా సెట్స్ వస్తే చాలు. దీన్ని మీ స్ట్రింగ్స్ ఈ 5 వస్తే చాలు. దీన్ని మించి వెళ్ళడు. మీరు ఎప్పుడైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఫిన్టెక్ కంపెనీస్, స్టార్టప్స్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడే మీకు వాళ్ళు అరేస్, ట్రీస్, గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, హ్యాష్ సెట్, గ్రేడీ అల్గోరిథమ్స్ వీటన్నిటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు అనమాట. సో దీస్ ఆర్ ద మిత్స్ అండి. ఇప్పుడు మనము మన స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్లోకి వెళ్ళిపోదాం. మొత్తం 98 డేస్ ప్లాన్ ఇది. క్లియర్గా చెప్తే ఏ రోజు ఏం చేయాలి అనేది. ఫస్ట్ మనం డే 1 నుంచి డే 20 అనుకుందాం. ఎందుకంటే అందరూ అంటారు కదా జనరల్గా 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే మనం ఒక దాన్ని హ్యాబిచువేట్ అవ్వచ్చు అని. సో ఫస్ట్ 20 డేస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 20 డేస్ మీరు ఏం చేయాలనేది. ఫస్ట్ 2 డేస్ వచ్చేసి మీరు ప్రాపర్గా, మీకు ఏమీ రాదనుకోండి, ఫ్రెషర్ బట్ స్టిల్ ఫైన్. ఫస్ట్ 2 డేస్ వచ్చేసి మీరు లాంగ్వేజ్ సింటాక్స్, ఇన్పుట్ అవుట్పుట్స్, కండిషనింగ్స్, ఫంక్షన్స్, లూప్స్ ఈ 5 టాపిక్స్ ఫస్ట్ 2 డేస్ నేర్చుకోవాలి మీరు. ఈ ఫస్ట్ 2 డేస్ వీటిపైన నీట్గా కాన్సన్ట్రేట్ చేయండి. డే 3 నుంచి డే 5 వరకు మీరు అరెస్ట్తో మొదలెట్టండి. అరెస్ట్లో ఏం చేస్తారు మీరు? ఒక అరే అంటే ఏంటి, దాని బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోండి. అసలు అరేస్ అంటే ఏంటి, వాటి ఎట్లా ఫంక్షన్ అవుతాయి, ఇండెక్స్ అంటే ఏంటి, ఒక బేసిక్ ఫంక్షనాలిటీ కాన్సెప్ట్ తెలుసుకోండి. కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత ఎలా ట్రావర్స్ అవ్వాలి, ఒక అరే ఇస్తే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు ఎలా ట్రావర్స్ అవ్వాలి, ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. బేసిక్స్ అనమాట. దాని తర్వాత అరేలో 2 పర్టికులర్ ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ అరే ఎలా చేయాలి, ఇలా ట్రావెల్సల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా వెళ్ళాలి, లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఎలా రావాలి, ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు డే 3 నుంచి డే 5 వరకు చేయండి. ఇప్పుడు డే 6, డే 7, డే 8 3 డేస్ మీరు ఓన్లీ సర్చింగ్ పైన పెట్టండి. సర్చింగ్ అల్గోరిథమ్స్లో మనం మేజర్గా మాట్లాడుకునేది 2 అల్గోరిథమ్స్, ఒకటి బైనరీ సెర్చ్, ఇంకోటి లీనియర్ సెర్చ్. ఇప్పుడు ఈ బైనరీ సెర్చ్ పైన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 డేస్లో మీరు సర్చింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే అకరెన్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఇన్ సార్టెడ్ అరే, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ బైనరీ సెర్చ్ మీరు సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ 3 డేస్లో మీరు 2 అల్గోరిథమ్స్ నేర్చుకొని ఇంకా దాని తాలూకు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం ట్రై చేయండి. డే 9 నుంచి డే 11 వరకు మీరు సార్టింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సార్టింగ్లో ఏమేమి కాన్సన్ట్రేట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్,
అన్ని సార్టింగ్ అల్గోరిథమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అన్ని సార్టింగ్ అల్గోరిథమ్స్ నేర్చుకోవడానికి మీరు 3 days టైం తీసుకున్నారు, డే 9 నుంచి డే 11 వరకు. సో అన్ని ప్రాపర్గా నేర్చుకోండి. ఇప్పుడు డే 12, డే 13 వచ్చేసి, డే 12 వచ్చేసి 2 pointers ఇచ్చుకోండి, డే 13 వచ్చి స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ ఇచ్చుకోండి. 2 pointers పైన ఒక 5-6 క్వశ్చన్ నేర్చుకోవాలి ఆ రోజు. డే 13 రోజు స్లైడింగ్ విండో పైన 6 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు డే 14 నుంచి డే 16 ఈ 2 daysలో మీరు ప్రిఫిక్స్ సమ్, కడెన్స్ అల్గోరిథం, మెజారిటీ ఎలిమెంట్స్ ఇలాంటి కొన్ని టాప్ నాచ్ అల్గోరిథమ్స్ ఉంటాయి అనమాట. టాప్ 10 అరే అల్గోరిథమ్స్ కొట్టి, మోస్ట్ ఆస్క్ టాప్ 10 అరే అల్గోరిథమ్స్ యూట్యూబ్లో కొట్టి ఆ టాప్ 10 అల్గోరిథమ్స్ నేర్చుకోండి డే 14 నుంచి డే 16 వరకు. ఇప్పుడు 16 అయిపోయింది కదా, ఇప్పుడు 17, 18, 19, 20 ఈ 4 days మీరు ఏం చేయాలి అంటే, ఇప్పటివరకు మీరు ఎన్నైతే ప్రాబ్లమ్స్ నేర్చుకుంటారో అవన్నీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? లీడ్ కోడ్ ఓపెన్ చేయండి, లేకపోతే ఇంకేదైనా ప్లాట్ఫామ్ ఓపెన్ చేయండి. అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా 25 నుంచి 30 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఈ లాస్ట్ 4 daysలో కనుక మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి 25 to 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, మీరు ట్రాక్లోకి వచ్చేసినట్టే, మీరు ట్రాక్ ఎక్కేసినట్టే. ఇంకా ఎక్కడ స్టాప్స్ లేకుండా నాన్ స్టాప్ వెళ్ళారనుకోండి, 98 days వరకు హ్యాపీగా వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ 20 days ప్లాన్ అయి ఉండాలి మీరు. ఇప్పుడు డే 21 నుంచి డే 30లో మనము 2 డేటా స్ట్రక్చర్స్ని పిక్ చేసుకుందాం. ఒకటి వచ్చేసి స్ట్రింగ్స్, ఇంకోటి వచ్చేసి హ్యాషింగ్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా బ్రేక్ చేద్దామంటే, ఫస్ట్ 3 days మీరు స్ట్రింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఎలా జరుగుతాయి, ప్యాలెండ్రోమ్స్ అంటే ఏంటివి, అనాగ్రామ్స్ అంటే ఏంటివి, స్ట్రింగ్లో నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎ గివెన్ క్యారెక్టర్ ఎన్నిసార్లు వస్తుంది, నెంబర్ ఆఫ్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అన్ని, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట స్ట్రింగ్లో. మోస్ట్ సబ్సిక్వెన్స్ ఆఫ్ ఎ గివెన్ స్ట్రింగ్ అట్లా. ఏం చేయండి అంటే, మీరు ఈ ఫస్ట్ 3 days 21 నుంచి 23 వరకు స్ట్రింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. డే 24 నుంచి 26 వరకు హ్యాషింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. హ్యాషింగ్లో ఏంటి, హ్యాష్ సెట్ అంటే ఏంటిది, హ్యాష్ మ్యాప్ అంటే ఏంటిది, అసలు హ్యాషింగ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటివి, అసలు హ్యాషింగ్లో మ్యాప్ ఎలా స్టోర్ అవుతుంది, ఇలా బేసిక్స్ ఆఫ్ హ్యాషింగ్ అనేది చాలా క్లియర్గా నేర్చుకోండి. అసలు అక్కడ ఏం కాన్సెప్ట్ యూజ్ అవుతుంది, ఓకేనా. హ్యాషింగ్లో యూజ్ అయ్యే డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఏంటివి, హ్యాషింగ్ పైన మంచి గ్రిప్ వచ్చి ఉండాలన్నమాట. ఫస్ట్ 3 days స్ట్రింగ్స్, నెక్స్ట్ 3 days హ్యాషింగ్, ఇంకా లాస్ట్ 4 days ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్. ఈ లాస్ట్ 4 days మీరు ఏం చేయాలి, స్ట్రింగ్స్ పైన ఇంకా హ్యాషింగ్ పైన కలిపి 25 నుంచి 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 30 days అయిపోయేసరికల్లా మీరు 60 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉన్నారనమాట. అంటే పర్ డే 2 ప్రాబ్లమ్స్. స్టార్ట్ ఆఫ్ ద ఫేస్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ టు హ్యాపన్. నెక్స్ట్ ఇప్పుడు డే 31 టు డే 40 ఇప్పటికీ మీకు ఒక హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి 30 రోజులు, నెల రోజులు మీరు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశారు కాబట్టి కాంప్లెక్సిటీని పెంచే సమయం వచ్చేసింది అనమాట. డే 31 టు డే 40 మనం 2 మోస్ట్ టఫ్ కాన్సెప్ట్స్ తీసుకోబోతున్నాం, రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్. అగైన్ సేమ్ అండి, మీరు ఏం చేయాలంటే డే 31 నుంచి డే 34 వరకు రికర్షన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. డే 35 నుంచి డే 37 ఫర్ బ్యాక్ ట్రాకింగ్. డే 38, 39, 40 ప్రాబ్లమ్స్ పైన. ఇప్పుడు రికర్షన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యాక్టోరియల్, ఫిబొనాకీ, సబ్సీక్వెన్సెస్, లింక్డ్ లిస్ట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ట్రీస్ పైన, గ్రాఫ్స్ పైన చాలా డిపెండెన్స్ ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ రికర్షన్ అనే కాన్సెప్ట్ పైన. సో రికర్షన్ని చాలా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్ అనేది రికర్షన్కి కంటిన్యూషన్ లాంటిది. సో బ్యాక్ ట్రాకింగ్ పైన కూడా మంచి కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. ఎన్క్యూఎన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, సుడోకు సాల్వ్ ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా సాల్వ్ చేయండి. మళ్ళీ లాస్ట్ 3 days, ముందు మనం 4 days పెట్టుకున్నాం, ఇప్పుడు 3 days పెట్టుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ మీకు కొంచెం ప్రాక్టీస్ అవ్వడానికి ఆ ప్లాట్ఫామ్ అది. ఇప్పుడు 3 days 25 ప్రాబ్లమ్స్ అనుకుంటే మీరు హ్యాపీగా నీట్గా పర్ డే ఒక 8 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నా చాలు. 8 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం పర్ డే ఇస్ నాట్ ఎ బిగ్ డీల్, చేసేయండి అయిపోతుంది, ఓకేనా. ఇప్పటికీ మీరు కనుక ఫస్ట్ 40 daysలో కనుక చెప్పినట్టు ఫాలో అయ్యి ఉంటే మీ దగ్గర 90 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పటి వరకు, 90 ప్రాబ్లమ్స్. ఇప్పుడు నెక్స్ట్ 41 టు డే 50. ఇప్పుడు మనం ఓన్లీ ఒక టాపిక్ పట్టుకుందాం, లింక్డ్ లిస్ట్. ఫస్ట్ 3 days ఏం చేద్దామంటే అండి, ఫస్ట్ 4 days పెట్టుకుందాం. ఫస్ట్ 4 days ఏం చేద్దామంటే మనం సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, ఈ యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. అసలు వీటికి ఇక్కడ లింక్డ్ లిస్ట్లో మనము క్లాస్లు క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో మీరు కనుక ఊప్స్ కాన్సెప్ట్ని మర్చిపోతే ఒకసారి రీఫ్రెష్ చేసుకోవడానికి, ప్లస్ ఊప్స్ కాన్సెప్ట్ని వాడే మీరు నోట్స్ క్రియేట్ చేయడానికి, ఆ లింక్డ్ లిస్ట్ చైన్ని క్రియేట్ చేయడానికి, ఆ వైల్ లూప్స్, ఆ కండిషన్స్ నేర్చుకోవడానికి, ట్రావెల్స్ ఫస్ట్ 4 days తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 4 days 55, 56, 57, 58 ఇప్పుడు ఏం చేయాలంటే మోస్ట్ ఆస్క్డ్ లింక్డ్ లిస్ట్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. దీంట్లో చాలా డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి. మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక అల్గోరిథమ్స్ అనమాట. మీరు అల్గోరిథమ్స్ అని నేర్చుకోవాలి. అల్గోరిథమ్స్ అంటే ఏంటివి, సైక్లిక్ డిటెక్షన్ అల్గోరిథం ఉంటుంది, ఇంకా నేను రాసుకొని వచ్చాను, మర్జ్ లిస్ట్ అల్గోరిథం, యాడ్ నంబర్స్, రివర్స్ లింక్డ్ లిస్ట్, బ్రేక్ లింక్డ్ లిస్ట్, రివర్స్ లింక్డ్ లిస్ట్ బై కే అకరెన్సెస్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోండి. ఇప్పుడు లాస్ట్ 3 days వచ్చేసి మీరు 20+ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అని ట్రై చేయండి. దిస్ ఇట్ షుడ్ గో. ఇప్పుడు డే 51 టు డే 60 ఇప్పుడు స్టాక్స్ అండ్ క్యూస్ తీసుకుందాం. సింపుల్ అండి.
ఫస్ట్ 4 days టాక్స్, నెక్స్ట్ 4 days క్యూస్, లాస్ట్ 2 days ప్రాబ్లమ్స్, 20+ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలి. దిస్ షుడ్ బి యువర్ అజెండా. ఇప్పుడు స్టాక్స్లో మీరు ఏం చేస్తారు? స్టాక్ ఇంప్లిమెంటేషన్ నేర్చుకోండి, ఎలా స్టాక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇన్ఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటిది, నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఇస్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ప్రిఫిక్స్ సఫిక్స్. ఇంకా ఈజ్ అ గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఎన్ parent is a given string is a valid parenthesis or not on a question ఉంటుంది. సో దీస్ ఆర్ ఓన్లీ 3 questions that are mostly asked in stacks. క్యూస్ అయితే పిక్చర్ రైట్ అంటే ఎంత పెద్దగా ఏం అడగారు, బట్ నేర్చుకోండి. క్యూ అంటే ఏంటి, డీక్యూ అంటే సర్కులర్ డీక్యూ అంటే ఏంటిది, ఎల్ఆర్యూ క్యాష్ అంటే కొన్ని బేసిక్స్ ఉంటే నేర్చుకోండి. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ నేర్చుకోండి. ఇప్పుడు డే 61 టు డే 70 ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ డిఎస్ఏకి వస్తున్నాం అనమాట. సో మనం ప్రాపర్గా 60 days బేసిక్స్ ఆఫ్ డిఎస్ఏ నేర్చుకొని ఇన్వెస్ట్ చేసాం, ఎందుకంటే స్టార్ట్ ఆఫ్ ద ఫేజ్ కాబట్టి. ఇప్పుడు మనం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తున్నాం. డే 61 టు డే 70 ట్రీస్ అండి. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ 3 days మీరు బైనరీ ట్రీస్ గురించి నేర్చుకోండి. బైనరీ ట్రీస్ అంటే ఏంటిది, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ట్రావెల్సెస్ ఉంటాయి అనమాట ట్రీస్లో. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ లాజికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ లాజికల్ క్వశ్చన్స్ అది కూడా నేర్చుకుని ఫస్ట్ 3 days ఆఫ్ టైం తీసుకోండి. నెక్స్ట్ 2 days బైనరీ సర్చ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్సర్షన్, డిలీషన్, మోడిఫికేషన్, అసలు డేటా ఆ ట్రీస్లో బైనరీ సర్చ్ అల్గోరిథమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి అవి నేర్చుకోండి. ఈ 5 days అయిపోయింది. నెక్స్ట్ 2 days వచ్చేసి మీరు డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఆఫ్ బైనరీ సర్చ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రాసుకొని వచ్చుకోండి, హైట్, డయామీటర్, బ్యాలెన్స్ ట్రీ, మిర్రర్ ట్రీ, ఇలాంటి డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి అన్నమాట ట్రీస్లో. ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయండి. లాస్ట్ 2 days ఇస్ కంప్లీట్లీ ఫర్ ప్రాక్టీసింగ్ ఆల్ ద ట్రీ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఫేజ్ 7 అనుకోండి, అంటే డే 71 టు డే 80. ఇప్పుడు మీరు హీప్ గ్రేడెడ్ ట్రై నేర్చుకోండి. ట్రై అంత అవసరం లేదు, బట్ స్టిల్ మీకు టైం ఉంటే నేర్చుకోండి. హీప్ గ్రేడ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హీప్లో మినిమం హీప్ ఉంటుంది, మ్యాక్సిమం హీప్ ఉంటుంది. ఆ హీపింగ్ సార్ట్ ఎలా ఉంటుంది, అసలు ఆ ప్రియారిటిక్ యూస్ అంటే ఏంటివి, ఆ ఒక కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ని కూడా ఇక్కడ టాపిక్లోకి వస్తాయి అనమాట. వాటిపైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 3 days వచ్చేసి మీరు హీప్స్కి పెట్టుకోండి. నెక్స్ట్ 2 days వచ్చేసి మీరు గ్రీడీస్కి పెట్టుకోండి. లాస్ట్ 3 days వచ్చేసి ట్రై నేర్చుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సో ఇక్కడ మనం లాస్ట్ 3 days ఎందుకు ఇస్తున్నాము అంటే, జనరల్గా గ్రీడీ అల్గోరిథమ్స్ అటు కొంచెం టఫ్ టు క్రాక్, కొంచెం మీరు ఎక్కువ ఆలోచించాలి కాబట్టి. ట్రీస్ కూడా అంతే కాబట్టి, హీప్స్ కూడా అంతే కాబట్టి ఆ లీజర్ ఇస్తున్నాం. లాస్ట్ 3 days మీరు 20+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలండి. ఓకేనా, అంతే ఫిక్స్. ఇప్పుడు ద లాస్ట్ అడ్వాన్స్ టు లాస్ట్ 28 days, లాస్ట్ మనం 18 daysలోకి వచ్చేసాము. డే 81 టు డే 90 మీ టార్గెట్ వచ్చేసి గ్రాఫ్స్. ఫస్ట్ 4 days ఆఫ్ ద గ్రాఫ్స్ అనే సిరీస్లో మీరు గ్రాఫ్స్ తాలూకు అన్ని బేసిక్స్ అని పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. దాంతోపాటు మీరు డెప్త్ ఫస్ట్ సర్చ్, డెప్త్ అంటే డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్, ఇంకా కొన్ని డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి. ట్రావెల్సర్ ఆఫ్ ఏ గ్రాఫ్ అని ఉంటుంది, సైక్లిక్ రిడక్షన్ ఇన్ ఏ గ్రాఫ్స్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. డిఫరెంట్ బేసిక్ అల్గోరిథమ్స్ ఆఫ్ గ్రాఫ్స్ అని ఫస్ట్ 4 days తీసుకోండి. నెక్స్ట్ కాంప్లెక్స్ అల్గోరిథమ్స్ ఆఫ్ గ్రాఫ్స్ నెక్స్ట్ 4 days తీసుకోండి. అంటే ఏంటివి నేను రాసుకొని వచ్చా, డిజిస్టర్ అల్గోరిథమ్, టోపాలజికల్ సార్ట్, యూనియన్ ఫైండ్, ఇట్లా డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ 4 days వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ 2 days వచ్చేసి మీరు ప్రాబ్లమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. టు బి వెరీ హానెస్ట్, నేను గ్రాఫ్స్ 18 అల్గోరిథమ్స్ 1 single డేలో నేర్చుకున్నాను. 18 అల్గోరిథమ్స్ 1 single డేలో నేర్చుకుని నెక్స్ట్ డేనే మనం 18 అల్గోరిథమ్స్ అన్ని సాల్వ్ చేశాను. సో ఇట్ హార్డ్లీ టుక్ 2 days టు మీ టు లెర్న్ గ్రాఫ్స్ అనమాట. సో ఇట్స్ నాట్ దట్ టఫ్ అండి. మీరు నేను 1 డేలో నేర్చుకున్నా అంటే డేలో నేను ఒక 12 to 14 hours ఇన్వెస్ట్ చేసి ఉంటాను ఆ పర్టికులర్ డే రోజు గ్రాఫ్స్ నేర్చుకోవడానికి. ఐ ఫెల్ట్ గ్రాఫ్స్ ఆర్ వెరీ ఈజీ థింగ్ తెలుసా. గ్రాఫ్స్ చాలా ఈజీ నేర్చుకోవడానికి. ఆ కాన్సెప్ట్స్ అనేది చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇంకా నీకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్న కొద్ది, ఎందుకంటే అందరూ దాన్ని కాంప్లెక్స్ అంటున్నారు, నీకు చాలా ఈజీగా బెటర్గా అర్థమైపోతున్నాయి కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ డే 91 టు డే 98 దిస్ ఇస్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ ట్రైనింగ్. ఈ పర్టికులర్ ఫేజ్లో నువ్వు డైనమిక్ ప్రోగ్రామింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఏం చేస్తావు, డైనమిక్ ప్రోగ్రామింగ్ కోసం నా స్పెషల్ రికమెండేషన్ వచ్చేసి ఆదిత్య వర్మ ప్లేలిస్ట్ ఫాలో అవ్వు. డైనమిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి హీ విల్ రియలీ హెల్ప్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ ఫేజ్. డే 91 నుంచి డే 93 వరకు నాప్సా ప్రాబ్లమ్స్ ఉంటాయి, 0, 1, ఫిబొనాకీ సిరీస్, సబ్సెట్ సమ్, ఇవి పైన కాన్సన్ట్రేట్ చేయు. డే 94 to 95 లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్సెస్, ఎల్సీఎస్, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్. డే 96 to 98 లాస్ట్ 2 days ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూనే మెమరైజేషన్, టాబ్యులేషన్, డిపి ఆన్ గ్రేడ్స్, డిపి విత్ మెమరైజేషన్, టాబ్యులేషన్స్ ఇవి కూడా నేర్చుకో. సో లాస్ట్ 2 days దీంతో పాటు ట్రై టు సాల్వ్ 28+ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ యువర్ 98 days స్ట్రాటజిక్ ప్లాన్ టు లెర్న్ కంప్లీట్ డిఎస్ఏ అనమాట. ఈ ప్లాన్ కనుక నువ్వు ఫాలో అవుతే యూ కెన్ ఏబుల్ టు రీచ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు మీకు నేను వీటి కొన్ని సజెషన్స్ కూడా ఇస్తాను, ఎక్కడి నుంచి ఏది నేర్చుకోవాలి అనేది. జనరల్గా బేసిక్స్ వచ్చేసి మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. అరేస్ వచ్చేసి నేను చాలా రికమెండేషన్స్ చెప్పాను. గిగ్స్ ఫర్ గిగ్స్ ఇస్ వన్ ఆఫ్ ద రికమెండేషన్స్, టేక్ యూ ఫార్వర్డ్ ఇస్ వన్ ఆఫ్ ద రికమెండేషన్స్. దాని తర్వాత మీకు పెప్ కోడింగ్ ఇస్ వన్ ఆఫ్ ద రికమెండేషన్. కానీ ఇంకా సింపుల్గా చెప్పాలంటే గ్రాఫ్స్ స్ట్రైవర్ నుంచి నేర్చుకోండి, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఆదిత్య వర్మ నుంచి నేర్చుకోండి. దిస్ ఇస్ ద 2 critical సజెషన్స్ దట్
నేను మీకు ఇస్తాను, ఇవి చూసుకోండి. ఇంకా జనరల్గా అందరికీ 100 డేస్ కంప్లీటేషన్ ఒక ఫిలాసఫీ ఉంటుంది కాబట్టి లాస్ట్ 2 డేస్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కోసం పెట్టుకోండి. మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి అయినా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి, లేదా మీకు మీరే యూట్యూబ్లో చూసుకున్న క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోండి, మీకు మీరే మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకోండి, మీ రెజ్యూమే బిల్డ్ చేసుకోండి, ఇంకా కంపెనీస్కి అప్లై స్టార్ట్ చేయండి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ హౌ యూ షుడ్ ఫాలో అండి. సో ఇవి కనుక మీరు చేస్తే దిస్ నో బడీ గోనా స్టాప్ యూ టు రీచ్ యువర్ డ్రీమ్ డెస్టినేషన్స్. డిఎస్సి ఒకటి నేర్చుకుంటే మార్కెట్లో జాబ్ పక్కా వస్తుంది. 98% ఆఫ్ ద టైమ్స్ వస్తుందండి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పటికి కూడా డిఎస్సి పైన రిలై ఉన్నాయి. ఒక ఫ్రెషర్కి జాబ్ రావాలంటే ఒక సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, ఎయిదర్ ఇట్ మే బి అ బ్యాక్ అండ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ అండ్ డెవలపర్, మీకు డిఎస్సి మ్యాండేటరీగా అడుగుతారు. సో ట్రై టు లెర్న్ డిఎస్సి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, ట్రై టు గ్రాబ్ యువర్ డ్రీమ్ జాబ్ వచ్చిందో ట్రై టు గో క్లోజ్ టు యువర్ డ్రీమ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.